హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ ఆన్ గోయింగ్ ఇష్యూ మనకు తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ తో మొదలై ఇప్పుడు సినిమా సెలబ్రిటీల వరకు వచ్చేసింది. సో ఇవాళే దాదాపు 25 మంది సినిమా సెలబ్రిటీల పైన అయితే కేసులు నమోదయ్యాయి. సో ఏం జరుగుతుంది, మరి బెట్టింగ్ యాప్స్ విషయంలో వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. సార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన కేసులు నమోదవుతూ వస్తున్నాయి కదా సార్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వీళ్ళపైన ఫస్ట్ నమోదైపోయాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యాయి. అదే సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇటువంటి ప్రమోట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? సినిమా వాళ్ళు మనుషులే కదా, ఇప్పుడు వాళ్ళకేం ప్రత్యేకత ఏం లేవు కదా. అది తప్ప రైటా అనేది వాళ్ళకి తెలియాలి. రెండోది, గవర్నమెంట్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ నిషేధించబడినవి ఈ యాప్ల్లో ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు, అసలు వాళ్ళ వల్ల ఎంత ప్రాణాలు పోతున్నాయి, దానివల్ల ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, దానివల్ల ఎంత రాబడి జరుగుతుంది, దానివల్ల చైన్ ట్రాచింగ్ ఎంత జరుగుతుంది, దానివల్ల మనం మొత్తం ప్రాణాలు ఎంతమంది పోతున్నాయి, దానివల్ల మొత్తం టోటల్గా బళ్ళు దొంగతనం చేసినా, ఏం దొంగతనం చేసినా, మనం గంజాయి అమ్మినా, డ్రగ్స్ అమ్మినా ఈ డబ్బంతా ఈ బెట్టింగ్లోకి వెళ్తుంది అని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దానివల్ల అలాంటి ప్రమోషన్ చేసిన వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మన గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద మనం ఇంకో మొత్తం టోటల్గా వాళ్ళ మీద మర్డర్ కేసు కూడా పెట్టచ్చు. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోన్ ఎందుకు వేయట్లేదు? వాళ్ళందరూ చేసిన వాళ్ళంతా సెలబ్రిటీస్. యూట్యూబర్స్ చిన్న చిన్న వాళ్ళు చేస్తే వాళ్ళ మీరు తీసుకెళ్ళి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ సెలబ్రిటీస్ని ఎందుకు మీరు పట్టుకోవట్లేదు? సెలబ్రిటీస్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళు నాకు పిఎం తెలుసు, సీఎం తెలుసు, నాకు డీజీపీ తెలుసు, నాకు ఆర్మీ ఆఫీసర్ తెలుసు, నేవీ ఆఫీసర్ తెలుసు. అందరూ తెలిసిన రాజ్యాంగం, చట్టం అందరికీ ఒకటే పనిచేస్తుంది. చట్టానికి ఎవరు అతిథులు కారు. మీ ఫ్రెండ్షిప్ మీ ఇంట్లో పెట్టుకోండి. కనుక వాళ్ళని ఎందుకు మీరు బెట్టింగ్ యాప్స్లో వాటిల్లో వస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? తిమింగలాల్ని పట్టుకోండి. దేశానికి మనం ఒక ఆదర్శంగా నించోండి. తెలుగు రాష్ట్రాల్లో మనం పేకాట ఆడనివ్వలేదు, తెలుగు రాష్ట్రాల్లో మనం జోజుమాట రానివ్వలేదు, లాటరీ బల్లలు రానివ్వలేదు, కేసునో రానివ్వలేదు. నార్త్లో గోవాలో ఉంది, మనకి ఇక్కడ లేదు పర్మిషన్. ఎక్కడో మీకు పలానా దగ్గర ఓపెన్ అయింది, అమెరికాలో ఓపెన్ అయింది, మాకేం సంబంధం? మేము వాళ్ళు మాకు రికగ్నైజ్డ్ కాబట్టి మేము ప్రమోషన్ చేస్తున్నాం. వాళ్ళ దానికి మాకు ఆథరైజేషన్ ఉంది, మాకు లైసెన్స్ ఉంది. నాయనా, లైసెన్స్ అమెరికాలో ఉంటే అమెరికాలో నువ్వు ప్రమోషన్ చేయి. నువ్వు హైదరాబాద్లో ప్రమోషన్ లేదు, నీకు హైదరాబాద్లో పర్మిషన్ లేదు. నాకు తెలిసి నువ్వు విశాఖపట్నంలో పర్మిషన్ లేదు, ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేదు. దీనన్నీ నిషేధించబడినవి. కొన్ని రాష్ట్రాలు, కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ నిషేధించబడింది, కానీ కమ్యూనిస్ట్ పార్టీ పాలిస్తుంది నేపాల్లో కదా. కమ్యూనిస్ట్ పార్టీ నేపాల్లో పాలిస్తుంది అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ నిషేధించబడింది. కొన్ని మావోయిస్టులు అని చెప్పి అక్కడ ఆల్రెడీ ప్రమోషన్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ ప్రమోషన్ చేస్తావు ఏంటి? కాదు కదా. అందుకనే అక్కడ చేస్తే నువ్వు అక్కడ చేసుకోవాలి. ఇక్కడ రాజ్యాంగానికి, ఇక్కడ మన చట్టానికి, న్యాయానికి లోబడే ఉండాలి. మీరు ప్రమోషన్ చేయడానికి కొన్ని వందల ప్రాణాలు పోతున్నాయి, కొన్ని వేల ప్రాణాలు నాశనం అయిపోతున్నాయి. నేను అదే చెప్పాను కదా, దీనివల్ల ఇది డబ్బు ఇవాళ 10 రూపాయలు ఉందంటే 50 రూపాయలు పనిచేసేవాడు కూడా మనం ఎందుకు ఇది 10,000 అప్పు తెచ్చుకుంటే మనకు రాత్రి డబ్బులు వచ్చేస్తున్నాయి, కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి మనకు మొత్తం టోటల్గా వ్యసనంకి అలవాటు పడిపోతున్నారు. ఆ వ్యసనంకి మీరు ఆన్లైన్లో అలవాటు పడితే, ఇప్పుడు ఆఫ్లైన్లో మీరు మొత్తం టోటల్గా ఎవరైనా సరే బాగా డబ్బు ఉందంటే ఫ్లైట్లో వెళ్తాడు శ్రీలంక, బాగా డబ్బు ఉందంటే అమెరికా వెళ్తాడు, ఇంకా బాగా డబ్బు ఉందంటే సింగపూర్ వెళ్తాడు, మకా వెళ్తాడు, బాగా డబ్బు ఉందంటే శ్రీలంక వెళ్తాడు. కానీ ఆన్లైన్ అనే ఫోన్లో పట్టుకొని మన 10,000 రూపాయలు ఉన్నా, 2,000 ఉన్నా, 3,000 ఉన్నా, 5,000 ఉన్నా ఆ డబ్బు జోబీలో చొల్ల చేసుకొని మొత్తం జోబీ గొల్ల చేసుకొని ఆ పిల్లలకి పాలు ప్యాకెట్లు లేక, పిల్లకి తిండి లేక, తల్లి తిండి లేక, తండ్రికి తిండి లేక ఎన్నో పడుతూ అవస్థలు పడుతూ ఆఖరికి బతకలేక చావలేక ఆత్మహత్య చేసుకునే కేసులు ఎన్నో చూస్తున్నాం. మరి దీనివల్ల లోన్ యాప్ల్లో డబ్బులు తీసుకొని ఆ లోన్ యాప్లు కట్టలేక ఆ లోన్ యాప్లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. ఇలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు మనం అలాంటప్పుడు మీకు చరించట్లేదా అని అడుగుతున్నా. ప్రకాష్ రాజు గారు అవ్వచ్చు, రానా గారు అవ్వచ్చు, నేను అందరిని అడుగుతున్నా, శ్యామలక్క అవ్వచ్చు, ఆమె అధికార పార్టీకే ప్రతినిధి. ఒక పార్టీకి
పార్టీ ప్రతినిధి ఆమె, వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చెప్తారు, చాలా చక్కగా చెప్తాడు ఆయన. ఆయన ఒక మాటలు నాకు చాలా వినాలనిపిస్తుంది. ఏది చేసినా నవ్వుతూ చెప్తాడు. డెడ్ బాడీ దగ్గర కూడా నవ్వుతూనే మాట్లాడతాడు ఆయన. ఆయన చాలా ఆనందంగా ఉంటాడు. మరి దీనికోసం ఆయన ఏం చెప్తాడో సమాధానం చెప్పాలి ఆయన. ఎందుకంటే శ్యామరావు గారు మరి ఇలాంటి ప్రోత్సహించడం మీ పార్టీ నైజమా, మీ పార్టీ కమిటీ ఉందా, మీ పార్టీ కట్టుబడి ఉందా, లేదా ఆమె మీద యాక్షన్ తీసుకుంటున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏదైతే ఉన్నారో జనసేన పార్టీ, కిరణ్ రాయల్ గారు చిన్న తప్పు జరిగిందని కంప్లైంట్ వచ్చిన వెంటనే ఇమీడియట్లీ ఆయన పార్టీ నుంచి పక్కన పెట్టారు. పత్తిపాడులో ఇన్ఛార్జినే పక్కన పెట్టారు. ఒక డాక్టర్ని తిట్టారని. అంటే లేడీస్కి ఇచ్చిన వాల్యూ ఒక పార్టీకి ఉంటాయి. మీరు ఆ పార్టీ మరి ఆడబిడ్డలకు మీరు ఎంత పార్టీ మీరు వాల్యూ ఇస్తారో చెప్పాలి. ఎందుకంటే పోసారి కృష్ణ తిట్ల పురాణాన్ని మీరే కర్త కయ కర్మ అని నేనే అని ఒప్పుకున్నారు. మరి ఇది ఒప్పుకుంటారా? ఇలాంటి బెట్టింగ్ యాప్లన్నింటికి ప్రోత్సహిస్తారంటారా, లేకపోతే ఖండిస్తారా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో మనం చులకన